80లలో మనందరికీ మధురమైన జ్ఞాపకాలను, ఎన్నెన్నో తీపి గుర్తులను పంచిచ్చిన ఆ రోజుల్ని మరొక్కసారి తిరిగి తెచ్చుకుందామా? అందరాని ఆ రోజుల్ని మరొక్కసారి అందుకోవడానికి, ఊహల్లో ఆనందించడానికి ప్రయత్నం చేద్దాం. చల్లని రాత్రులు నాన్న పక్కన పడుకుని చక్కగా నులక మంచం మీదో నవ్వారు మంచం మీదో పడుకుని వెన్నెలను ఆస్వాదిస్తూ, చంద్రుణ్ణి నక్షత్రాలని చూస్తూ, తీయని కథలు వింటూ, నాన్న కబుర్లు వింటూ, చుట్టూ గోమాతలను చూస్తూ ఆనందంలో పరవశింపజేసే ఆ రోజులు, స్నేహితులతో కలిసి చుక్కల్ని లెక్కెట్టిన రోజులు ఎంతో మధురంగా లేవు? ఇంకా నులివెచ్చని సూర్యోదయాలు, అబ్బా ఎంత బాగుండేవి! ఉదయాన్నే మన పల్లెల్లో ప్రజలు చక్కగా వాళ్ళ పనుల మీద వాళ్ళు పొలాలకు చక్కగా వ్యవసాయం చేసుకోవడానికి, విధులను నిర్వర్తించుకోవడానికి ఉదయాన్నే సూర్యోదయాన్ని వెళ్ళేవారు. ఆ దారులు వారికి ఎంతో ఆనందాన్ని ఇచ్చేవి, అలసట ఉండేది కాదు. చక్కగా స్నేహితులతో కలిసి పచ్చని రహదారులు, చక్కగా ఎర్రటి రోడ్లు, పచ్చటి చెట్లతో సైకిల్ మీద కానీ నడిచి కానీ చెట్టాపట్టాలు వేసుకుని స్నేహితులతో స్కూలుకు, కాలేజీలకు, ఇంకా బయటకు ఎక్కడికన్నా వెళ్ళిన ఆ రోజులు ఎంతో ఆనందాన్ని మిగిల్చాయి కదా. తెలిసి తెలియని వయసులో పచ్చని పైరుల్లో పరుగులు, ఆటపాటలు, అన్నా చెల్లెళ్ళ ఆటపాటలు, చక్కగా కేరింతలు, పరుగులు, అబ్బబ్బా ఎంత బాగుండేవి! పల్లెల్లో ఇల్లులు చక్కగా బొమ్మరిల్లాగా ప్రశాంతమైన నిలయాలు మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని ఇచ్చేవి కదా. ఆ రోజుల్ని మర్చిపోలేం. మరి మనందరికీ చక్కగా కంచంలో అమ్మ అన్నం వడ్డిస్తుంటే ఎంత ఆనందంగా తినేవాళ్ళం దీపం వెలుతురులో. ఇంకా పల్లెల్లో చిన్న చిన్న డాములు, చుట్టూ పచ్చని పరిసరాలు, చెట్లు, కొండలు, కోనలు, ఆ నీళ్లు, పిల్లల ఆటపాటలు నదుల్లో. చూసారా ఈ చిత్రంలో? అదే పశువుల్ని పిల్లలు చక్కగా ఎలా కడుగుతున్నారో అక్కడే ఆటలు పాటలు, పని పాట అన్నట్లుగా ఉండేది. ఎంత బాగుండేది! తరగతి గదులు ఉన్నా సరే సాయంత్రం 3 ఆ టైంకి చెట్టు కింద కూర్చోబెట్టి పిల్లల్ని ఆ రోజుల్లో ఉపాధ్యాయులు చదువు చెప్పేవారు. ఎంత బాగుండేదో కదా మనసుకి. చాలా అందమైన రోజులు. స్కూల్లో ఆటపాటలు, అబ్బా ఇంకా బాగుండేవనుకోండి. ఇంకా చూడండి పిల్లలు టైర్లతో ఆటలు, ఇది ఇంకా బాగుండేది. ఇంకా వాళ్ళకి ఆడుకోవడానికి అప్పుడు అవే పరికరాలు, అందులోనే ఎంతో ఆనందం ఉండేది. ఇదైతే ముట్టుకునే ఆటండి. మరి మీకు అందరికీ గుర్తుందా? ఇప్పుడు ఆడుకోవడం చాలా తక్కువైపోయింది. ఐస్ బండి వచ్చిందనుకోండి ఎండాకాలంలో, పిల్లల పరుగులు చూడాలి. ఆ బండివాడి వెనకాతల ఆ ఐస్ ఫ్రూట్ కోసం తల్లిదండ్రులను ఎంతో ఇబ్బంది పెట్టేవారు. వాడు కూడా అంతే, వాడి చుట్టూ తిరిగేవాడు. ఇంకా చూడండి పచ్చని పైరుల్లో పచ్చిక మధ్య పిల్లల ఆటలు, పరుగులు. కరెంటు లేని ఆ రోజుల్లో దీపం కాంతిలో ఎంతో బాగుండేవి. చాలా చల్లటి రాత్రులు, చాలా ఆనందకరమైన ఆహ్లాదమైన రాత్రులు ఎంత బాగుండేవో. ఇంకా సెలవులు వస్తే అమ్మమ్మ ఇంటికి పరుగులు, ఇది ఇంకా ఆనందం. చక్కగా అమ్మమ్మ ఒళ్ళో కబుర్లు, అమ్మమ్మ పెట్టే గోరు ముద్దలు, నేతి ముద్దలు, అమ్మమ్మ పెట్టే జంతికలు, అమ్మమ్మ చెప్పే కథలు, అమ్మమ్మ ముఖంలో ఆనందం మనం మర్చిపోలేం కదా. ఇక చక్కగా పెద్దవాళ్ళు ఉన్నారంటే అమ్మమ్మో, నాయనమ్మో, బామ్మో చుట్టూ కూర్చోబెట్టుకుని దీపం వెలిగించుకుని చక్కగా చుట్టూ కూర్చోబెట్టుకుని వాళ్ళు చెప్పే కథలు ఇంకా ఆనందంగా ఉండేవి. మనల్ని మనం మర్చిపోయేవాళ్ళం. ఇక ఆవకాయల కాలం వచ్చిందనుకోండి, పచ్చళ్ళు పెట్టేటప్పుడు పక్కనే చేరి ఆ పచ్చడి ముక్కల కోసం మనం చేసే అల్లరి ఎంత బాగుండేదో. సాయంత్రం 4 అయ్యేసరికి అందమైన సూర్యాస్తమయం చక్కగా ఎర్రగా మన కళ్ళకు ఎంతో ఆనందాన్ని ఇచ్చేది, మనసుకు ఎంతో ఆనందాన్ని ఇచ్చేవి. పక్షులన్నీ కూడా సాయంత్రం గూటికి చేరే వేళ ఒక పక్క సూర్యాస్తమయం చాలా చాలా బాగుండేది మనసుకి. ఆ రోజులు రమ్మంటే మళ్ళీ వస్తాయా చెప్పండి? ఆ చల్లని సాయంత్రాలు, ఆ ఉషోదయాలు, ఆ సూర్యాస్తమయాలు, మనం పిల్లలతో కలిసి ఆడుకున్న ఆటలు పాటలు, తిరిగిన ప్రదేశాలు మళ్ళీ రమ్మంటే రావండి. 80లలో పుట్టిన వాళ్ళం నిజంగా అదృష్టవంతులమని చెప్పాలి. ఈ రోజుల్లో ఎవ్వరూ పొందలేని ఎంతో మంచి జీవితాన్ని మనం పొందాం, ఆనందించాం. జీవితం అంటే ఇది అని అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ మనకు అనిపిస్తుంది. ఈ రోజుల్లో
ఇప్పుడున్న ఈ ఆనందాలన్నింటినీ పొందుతూ కూడా ఇది వద్దు, మనకి గతకాలమే కావాలి అనిపించేంత తీయని జీవితం మనది, తీయని రోజులవి. మరి నా వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ను సపోర్ట్ చేయండి. ఇలాంటి మధురమైన జ్ఞాపకాలను మరిన్నింటినో గుర్తు తెచ్చుకుందాం. మరి సమయం లేదు కదండి, ఈ రోజుకి ఇది చాలు. మరిన్ని తీపి జ్ఞాపకాలను మరొకసారి గుర్తు తెచ్చుకుందాం. ఇక ఉంటానండి, సెలవు. మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం, లైక్ చేయడం మర్చిపోకండి.